హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్‌లో లైఫ్. ఈరోజు వీడియోలో మీరు మా కజిన్ వాళ్ళ గార్డెన్ టూర్ చూడబోతున్నారు. అసలు ఈ గార్డెన్ నాకు ఎంత నచ్చిందంటే, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నంత సేపు ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశాననమాట. ఈ గార్డెన్‌లో ఉన్నంత సేపు నాకు చాలా ఎక్సైటింగ్‌గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మీను థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు. ఇది టేస్ట్ వచ్చేసి పులుపు మరియు తీపి కాంబినేషన్‌లో ఉంటుందన్నమాట. అండ్ ఇది పండిన తర్వాత దీనికి బయట షెల్ అంతా కూడా చాలా గట్టిగా ఉంటది. అండ్ లోపల వచ్చేసి సాఫ్ట్ పల్ప్ అండ్ గింజలు ఉంటాయన్నమాట. మన సీతాఫలం ఉంటుంది చూడండి అలా ఉంటుంది. ఇక్కడ ఇది పండలేదు, ఇంకా గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది ఫిగ్ అండి, అంజీర్ అంటాం కదా అది. ఆ డార్క్ పర్పుల్ కలర్‌లో ఉంది చూసారా? అది బాగా పండిందనమాట. అలాంటిది తింటే చాలా స్వీట్‌గా ఉంటది అది. మిగతావన్నీ ఇంకా పండాల్సి ఉన్నాయన్నమాట. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అంజీర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది. ఇదేంటో నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటా. మీరే చూడండి ఏంటిది? ఇట్ ఈస్ యాపిల్ ట్రీ. ఇది నిమ్మ చెట్టు. ఇది జామ చెట్టు. చాలా చిన్నగా ఉంది కానీ అప్పుడే పిందెలు వచ్చేసాయి. కాయడం స్టార్ట్ అయింది. ఇది ఇంకొక నిమ్మ చెట్టు. ఇది ఇంకొక ఫిగ్ ట్రీ. దీనికి చాలా వచ్చాయి కాయలు కానీ ఇంకా పండలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది పీచ్ ట్రీ అన్నమాట. చూస్తున్నారు కదా, చెట్టు నిండా అన్ని పీచెస్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అవకాడో ట్రీ. చూడండి అవకాడో. నేనైతే ఇదే ఫస్ట్ టైం అవకాడో చెట్టు చూడడము. అండ్ ఇది వచ్చేసి జుజుబీ అనమాట. మనము గంగరేగుడు పళ్ళని తింటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. చాలా బాగుంటాయి ఇవి. ఇవి ఇంకా పండాలన్నమాట. పండిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వస్తాయి, చాలా బాగుంటాయి. కరివేపాకు చెట్టు అండ్ పక్కనే ఫ్లవర్స్. అండ్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు. ఇందులో 2 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇది హైబ్రిడ్ రకం చిక్కుడుకాయ. అండ్ ఇంకొకటి వచ్చేసి దేశవాళీ రకము. ఇది సొరకాయ చెట్టు. చక్కగా తీగలకంతా అల్లుకొని ఉంది. దీనికి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. ఇదిగోండి చూడండి సొరకాయ. ఇవి స్వీట్ కార్న్ చెట్లు. కొన్ని కార్న్స్ వచ్చేసాయి, ఇంకొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి అయింది స్వీట్ కార్న్. ఇంకా కొన్ని బుజ్జి బుజ్జి కార్న్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది దానిమ్మ చెట్టు, పొమగ్రనేట్. ఇది వచ్చేసి టమాటో చెట్టు. టమాటాలు కాసాయి, ఇంకా పండాలి ఇవి యాక్చువల్గా టమాటాలు. అండ్ ఇదేంటో తెలుసా? మీరే చూడండి ఇదేంటని. చూసారా? గ్రేప్స్ ట్రీ అన్నమాట. సో ఇలా చక్కగా వచ్చేసాయి గ్రేప్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీస్ మొక్క అండి. స్ట్రాబెర్రీస్ కాచాయి, కొన్ని ఏమో ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇంకొన్ని చిన్నగా పచ్చిగా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. అండ్ కొన్ని ఏమో ఇలా పండిపోయాయి అన్నమాట. ఈ పండిన స్ట్రాబెర్రీస్ తిన్నాను నేను, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇవి బెండకాయ చెట్లు అండి.
మన దేశవాళీ రకం బెండకాయ. చక్కగా పొడుగ్గా వచ్చేసాయి బెండకాయలన్నీ కూడా. చాలా బాగున్నాయి. వీటన్నిటిని అప్పటికప్పుడు తెంపేసి కూర వండుకొని తింటే ఉందండి, ఆహా సూపర్. ఇక్కడ మీరు చూస్తున్నది క్యాప్సికమ్ చెట్టు అండి. ఇదిగోండి క్యాప్సికమ్స్. ఇందులో 3 రకాల క్యాప్సికమ్స్ ఉన్నాయండి. గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము అండ్ యెల్లో క్యాప్సికము. ఒక్కోటి ఒక్కో రకం టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి పచ్చిమిర్చీలు. ఎప్పటికప్పుడు తెంపేసి వేసుకుంటుందన్నమాట తను కర్రీలో. అండ్ ఇది వచ్చేసి బీన్స్ చెట్టు. అక్కడక్కడ కొన్ని కాసాయి బీన్స్. యూఎస్లో కూరగాయలు పెంచడం అనేది చాలా టఫ్ జాబ్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే వెదర్ కండిషన్స్ అవి అంత బాగా సపోర్ట్ చేయవు. ఇది జుకినీ చెట్టు అండి. ఈ జుకినీ ఎక్కువగా నేను యూఎస్లోనే చూశాను. ఇండియాలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ షాప్స్లో కానీ మార్కెట్స్లో కానీ ఎక్కడ చూడలేదు నేను. మీరు కనుక ఎక్కడైనా చూస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది అంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ జుకినీలో వచ్చేసి చాలా విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. విటమిన్ ఏ, సి, పొటాషియం, మెగ్నీషియం ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. డైజెషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా చాలా మంచిది ఇది హెల్త్కి. ఈ జుకినీతో నేను ఒక టేస్టీ రెసిపీ చేశానండి. ఆ వీడియో లింక్ అనేది స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లాకు. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. వంకాయ చెట్లు